బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. వాటిని 40 మంది రచయితలు 1600 సంవత్సరాలలో వ్రాసారు. బైబిల్ మొదటగా హెబ్రీ, అరమిక్, గ్రీక్ అనే 3 భాషల్లో వ్రాయబడింది. మొదటగా చేతితో బైబిల్ని రాయడం జరిగింది. ఈ చేతితో వ్రాయబడిన పురాతన బైబిల్లో అధ్యాయాలు, వచనాలు ఉండేవి కావు. అయితే క్రీస్తు శకం 1228లో స్టీఫెన్ లాంగ్స్టన్ అనే వ్యక్తి బైబిల్ని అధ్యాయాలుగా విభజించారు. అధ్యాయాలుగా ఉన్న వాటిని క్రీస్తు శకం 1448లో నేతన్ అనే వ్యక్తి పాత నిబంధనను వచనాలుగా, క్రీస్తు శకం 1551లో రాబర్ట్ స్టీఫెన్సన్ అనే వ్యక్తి క్రొత్త నిబంధనను వచనాలుగా విభజించారు. మొట్టమొదటిగా క్రీస్తు శకం 1560లో బైబిల్ అధ్యాయాలు, వచనాలుగా విభజింపబడింది. దీనినే జెనీవా బైబిల్ అంటారు. క్రీస్తు శకం 90లో కౌన్సిల్ ఆఫ్ జెర్మనియా వారు పాత నిబంధనలోని 39 పుస్తకాలు మరియు క్రీస్తు శకం 367లో కౌన్సిల్ ఆఫ్ కార్టేజ్ వారు క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉండాలని ఆదేశించారు.